బాలు విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ ఎదురైంది. బాలు చెప్పే మాటలు ఎవ్వరు నమ్మరనమాట. కావాలని ఇదంతా చేస్తున్నాడు అన్నట్టుగా అందరూ అనుకుంటారు. ఆఖరికి మీనా సత్యంతో పాటు. ఇక మౌనిక అయితే పెళ్ళి కాకుండానే ఆ సంజుని సపోర్ట్ చేయడం మొదలుపెడుతుంది. అన్నయ్య నాకు ముందే చెప్పాడు నీ గురించి, మీ ఇద్దరికి గొడవైన విషయము. అతను మంచోడు కాకపోతే నాకెందుకు చెప్తాడు చెప్పు, నా దగ్గర దాచాలి కదా అన్నట్టు మౌనిక కూడా సపోర్ట్ చేస్తుంది. ఏమోనమ్మా అవన్నీ నాకు తెలీదు, నాకెందుకో నా మనసుకి ఈ సంబంధం మంచిది కాదనిపిస్తుంది, నువ్వు ఇబ్బంది పడతావు అనిపిస్తుంది, వాడు పెద్ద సైకోగాడని చెప్పినా కూడా వినిపించుకోరనమాట. మీనా కానీ సత్యం కానీ నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావురా అన్నట్టు అనుకుంటారు. కానీ బాలుకి తన చెల్లి వాడిని చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది పడుతుందో అన్నట్టే ఆలోచిస్తూనే ఉంటాడనమాట. అయితే ఇక రాజేష్ ఉండి పెళ్లి చూపులు ఎలా జరిగాయరా అంటే, ఏంట్రా ఆ నీలకంఠం గాడిని తరిమేశాను, వీళ్ళని చెప్పిన మాటలు వినడం లేదు అంటే, సరే అసలు వాడు ఎలాంటి వాడు కనుక్కున్న వాళ్ళ కుటుంబం అంటే, అడిగిన ప్రతి ఒక్కరూ వాడు పెద్ద రౌడీ షీటరు, వాడు కొడుకు అయితే మరీ వెధవ అన్నట్టే మాట్లాడతారనమాట. కనీసం ఒక్కరి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉండదు. వాళ్ళు పెద్ద రౌడీ షీటర్ల కుటుంబం అన్నట్టే మాట్లాడతారు. తెలిసి తన చెల్లి నా కుటుంబానికి పంపిస్తాడా, పంపించడు కదా పాలు. సరే ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పన్నా, నేను చెప్తే నేను కావాలని చెప్తున్నాను అనుకుంటారు అని ఆ రమేష్ అని అతనికి చెప్తే, ఆ రమేష్ సరే బాబు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చెప్తాను, ఒక ఆడపిల్ల జీవితం కదా అది ఇది అని చెప్పని తీరా ఇంటికి వచ్చిన తర్వాత బాలు చెప్తాడు, అన్న నువ్వు నాకు ఏం చెప్పావో నిన్న అవన్నీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పన్నా నమ్మడం లేదు అని అంటే, ఆయన మాట మార్చేస్తాడు. ఎందుకంటే నీలకంఠం డబ్బులు ఇచ్చి కొనేసాడు అనమాట ఆ రమేష్ అన్న అతన్ని. ఏంటి బాలు నువ్వు ఇలా చేస్తున్నావు, ఆడపిల్ల జీవితం మంచిగా ఉండాలి కానీ నీ చేతులారా నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఎందుకు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి కుటుంబం అని చెప్పగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సత్యం కూడా ఆఖరికి బాలుని ఇంకా ఆపేయిరా, ఇంకొద్దురా అన్నట్టు చెప్తాడనమాట. మౌనిక కూడా, మీనా కూడా. ప్రభావతి అయితే ముందే అనరాని మాటలు అనేసింది, దరిద్రుడివి నువ్వు, నష్టజాతకుడివి నువ్వు, అడుగు పెడితే ఆ సంబంధం కుదరదు అది ఇది అని. ఇక బాలునే కావాలని చెప్పించాడు అన్నట్టు ఆ రమేష్ చెప్పడంతో ఇక బాలు వేసేసుకుంటుంది అనమాట ప్రభావతి. నాకు తెలుసు నువ్వే ఇదంతా చేస్తున్నావని. ఏ ఒక్కరూ బాలు చెప్పేది నమ్మకపోవడంతో ఆ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కాదు. అందుకే సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి వీళ్ళు బండారాన్ని బయట పెడతాను.